Hello, yes, welcome back to my channel Journey with Monica. Today మ్యాథమెటిక్స్ థర్డ్ క్లాస్ అండ్ పార్ట్ 3 స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డే 1 ఫస్ట్ క్లాస్ నుంచి మ్యాథమెటిక్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ క్లాస్లో అక్కడి నుంచి ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ కవర్ చేస్తూ వస్తున్నాం. సో ఫస్ట్ క్లాస్ ఫినిష్ అయిపోయింది, సెకండ్ క్లాస్ ఫినిష్ అయిపోయింది అండ్ ఇప్పుడు థర్డ్ క్లాస్లో థర్డ్ పార్ట్ రన్ అవుతుంది మన ఛానల్లో. ఎవరైతే టెట్ ఆస్పిరెంట్స్ పేపర్ 1 వాళ్ళు ఉన్నారో మ్యాథమెటిక్స్ ఫినిష్ చేయాలి టెక్స్ట్ బుక్ అనుకున్నారో, సో డైలీ టెక్స్ట్ బుక్ మొత్తం ఫినిష్ చేయాలి అని అంటే అన్ని సబ్జెక్ట్స్ డిఫికల్ట్ కాబట్టి నేను ఇలా పార్ట్స్గా చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ని కవర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని అండ్ కాన్సెప్ట్ని కవర్ చేస్తూ ఈ ఛానల్లో వీడియోస్ పెడుతున్నాను. ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్కి వెళ్ళి చూడండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వీడియో చూడండి, అప్పుడే మీకు అన్ని కాన్సెప్ట్స్ అర్థమైపోతాయి. సో ఫస్ట్ అండ్ సెకండ్ అయిపోయింది, ఇవాళ థర్డ్ క్లాస్ థర్డ్ పార్ట్ చూస్తున్నాం. ఎవరైనా చెక్ చేసుకోవాలంటే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, ఒకసారి కంటెంట్ మొత్తం ఉంటుంది ఎవ్రీథింగ్. సో ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా ఫినిష్ చేయొచ్చు. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ థర్డ్ క్లాస్ పార్ట్ 3. Start our 6th chapter, that is division. You have already learned about division in the previous classes. Yes, first class, second class almost division గురించి చూసేసాం. Division means equal sharing and equal grouping. Equal sharing and equal grouping. We have to find either the number of shares or the number to be put in each group or share. Look here, 21 divided with 3 is equals to 7. So 3 టేబుల్లో 21 ఎప్పుడు వస్తుంది? 3 5 15, 3 6 18, 3 7 21. So 7 is the quotient, 3 is the divisor and 21 is the dividend. సో బిగ్ నెంబర్ని డివైడెండ్ అంటారు అండ్ వాట్ ఎవర్ ద నెంబర్ ఇన్ విచ్ నెంబర్తో మీరైతే డివిజన్ చేస్తున్నారో సో దట్ నెంబర్ ఈజ్ డివైజర్ అండ్ వాట్ యు ఆర్ గెటింగ్ ఈజ్ ద కోషంట్. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ to be divided is called dividend. The number by which we divide is called the divisor and the answer to the division sum is called the quotient. Division is the repeated subtraction. Already మనం లాస్ట్ క్లాస్ 5th చాప్టర్లో చూసాం. సో multiplication is the repeated addition, division is the repeated subtraction. So that connect repeated subtraction. How many 4s are there in 12? సో 12లో ఎన్ని 4s ఉంటాయి? సో 4 అన్నారు కాబట్టి 4 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 4 1 4, 4 2 8, 4 3 12. సో 3. సో రిపీటెడ్గా సబ్స్ట్రాక్ట్ చేసే, ఇప్పుడు రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ అన్నారు కదా, సో రిపీటెడ్గా ఎలా సబ్స్ట్రాక్ట్ అవుతుందో చూడండి. 12 1 ఇక్కడ 4 1 12 minus 4 8. సో అగైన్ 4 2 8, 4 3. సో 3 టైమ్స్ అయితే రిమైనింగ్ యూ విల్ గెట్ 0. రిమైండర్ 0 వచ్చే వరకు సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు 12 చెప్పారు, 4 టేబుల్ అన్నారు కదా, 12లోంచి 12 1 1 టైం 4 మైనస్ చేస్తే యూ విల్ గెట్ 8. సెకండ్ టైం మైనస్ 4 చేస్తే యూ విల్ గెట్ 4 అండ్ థర్డ్ టైం 4 చేస్తే యూ విల్ గెట్ 0 రిమైండర్. ఓకే, సో 3 టైమ్స్ 1 2 3. ఓకే, సో అలానే చేయొచ్చు ఆర్ ఎల్స్ 3 4 12 నార్మల్గా డివిజన్ అయినా చేయొచ్చు. అండ్ హియర్ వీ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్, 67 డివైడెడ్ విత్ 7. సో 7 టేబుల్లో 67 ఎప్పుడు వస్తుంది? సో నియర్ బై, ఒకవేళ కరెక్ట్గా డివిజన్ అవ్వకపోతే నియర్ వాల్యూ తీసుకోవచ్చు. ఇక్కడ 7 1 7, 7 2 14, 7 3 21, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63. సో 7 10 70, 7 9 63. సో 7 10 70. సో 67 చెప్పారు, ఇక్కడ 63 నియర్ నెంబర్ ఉంది. దెన్ ఆఫ్టర్ 70 ఉంది, సో 70కి లేదు కదా, లెస్ నెంబర్ ఉంది. సో నియర్ బై నెంబర్ 7 9 63. సో 7 minus 3 4. This is remainder and this is quotient, this is divisor and dividend and it the divisor. Okay, the divisor. So 7 is called the
డివైజర్, కోషంట్. ఓకే, సేమ్ ఉంది. అండ్ హియర్ ఆల్రెడీ సెకండ్ క్లాస్లో చెప్పాం. సో యువర్ ఆన్సర్ కరెక్టా కాదా అనే దానికి కూడా ఫార్ములా ఉందన్నమాట. ఇన్ ద డివిజన్ 67 ఈజ్ కాల్డ్ ద డివైడెడ్. అండ్ హియర్ లుక్ హియర్, కోషంట్ ఇంటూ డివైజర్ 7 ప్లస్ రిమైండర్ ఈక్వల్స్ టు డివైడెండ్. ఇది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు డివైడెండ్ వస్తే ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకే, డివిజన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలాగా ఆన్సర్ కరెక్ట్గా డివైడెండ్ ఆన్సర్ వచ్చిందంటే మీరు చేసిన డివిజన్ ప్రాసెస్ కరెక్ట్గా ఉందని. ఓకేనా, నో ప్రాబ్లం. కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్లో చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ చేసిన డివిజన్ కరెక్టా కాదా అనేసి తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్ పార్ట్, దట్ ఈస్ 6.1. హియర్ డివైడెండ్ 50, డివైజర్ 10, కోషంట్ 5 అండ్ డివిజన్ ఫ్యాక్ట్స్ రాయమన్నారు. సో డివిజన్ ఫ్యాక్ట్స్ ఎలా రాయాలంటే, లుక్ హియర్, 50 వాట్ ఎవర్ ద డివైడెండ్ 50 ఐఎమ్ రైటింగ్ హియర్ 50 డివైడెడ్ 2 times ఐఎమ్ రైటింగ్. సో 50ని 10తో డివిజన్ చేస్తే యూ విల్ గెట్ 10 5s are 50. కరెక్టా? దెన్ 50ని 5 నెంబర్తోనే డివిజన్ చేస్తున్నామంటే 5 టేబుల్లో ఎప్పుడు 50 వస్తుంది? 5 10s are 50. ఓకే, ఇలా 2 times రాయొచ్చు డివిజన్ ఫ్యాక్ట్స్ 2 times. అండ్ హియర్ 54 6 9 ఉంది కదా, 54 డివైడ్ అండ్ ఐఎమ్ రైటింగ్ హియర్ 54 డివైడెడ్ విత్ 2 times. 54 డివైడెడ్ విత్ 6 అయితే 6 టేబుల్లో 54 ఎప్పుడు వస్తుంది? 6 5s are 30, 6 6s are 36, 6 7s are 42, 6 8s are 48, 6 9s are 54. ఓకే, అలాగే సేమ్ డివైడెడ్ విత్ 9 అయితే 9 5s are 45, 9 6s are 54. సో దీస్ ఆర్ ద 2 డివిజన్ ఫ్యాక్ట్స్. ఓకే, డివిజన్ ఫ్యాక్ట్స్ అవే రాయాలి. సో 60కి 6 వచ్చినప్పుడు 10, 10 వచ్చినప్పుడు 6 వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు 2 3s అన్న 6 అండ్ 3 2s అన్న 6. సో డివిజన్ ఫ్యాక్ట్స్ అలా రాయాలి. సో ఇది లెంతీ ప్రాసెస్. సో ఆల్రెడీ ఇందాక చూసాం కదా ఎగ్జాంపుల్ 24 6 టేబుల్ అంటే 6 1s are 6. సో 1 time 6 మైనస్ చేస్తే యూ విల్ గెట్ 18. దెన్ 6ని సెకండ్ టైం చేస్తే యూ విల్ గెట్ హియర్ 12. సో 8 minus 6 2 and here 1 and again 6, you will get 6 and 6. So how many 6? 1 2 3 4 times. 6 4s are 24. సో ఇది లెంతీ ప్రాసెస్, నార్మల్గా కూడా చేయొచ్చు. 6 4s are 24. ఓకే, అండ్ సాల్వ్ ద ఫాలోయింగ్ బై రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్. సో రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ అంటే ఈ ప్రాసెస్లో చేయాలి. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ డివిజన్, లెట్స్ సీ. Properties of division. Property 1, if a number is divided by 1, the quotient is the number itself. So any number divided with 1 ఉంటే the quotient వచ్చేసి సేమ్ నెంబర్ ఉంటుంది. అండ్ హియర్ నెక్స్ట్ ప్రాపర్టీ, నో నెంబర్ క్యాన్ బి డివైడెడ్ బై 0. ఏ నెంబర్ అయినా కానీ డివిజన్ విత్ 0 అయితే అవ్వదు. ఓకే, here by subtracting 0 from 18 any number of times, the number 18 is obtained. Therefore 18 cannot be divided by 0. So no, అదే చెప్పినారు, no number can be divided by 0. And if 0 is divided by any number, then it gives 0 as quotient. So number divided with 0 means same number itself వస్తుంది. సో నెక్స్ట్ 0 డివైడెడ్ విత్ నెంబర్ అయితే మాత్రం టోటల్గా 0 అయిపోతుంది. ఇఫ్ 0 ఈజ్ డివైడెడ్ బై ఎనీ నెంబర్ దెన్ ఇట్ గివ్స్ 0. సో 0 డివైడెడ్ విత్ ఎనీ నెంబర్ ఈజ్ 0 యాజ్ కోషంట్. అండ్ హియర్ ఫోర్త్ ప్రాపర్టీ, ఇఫ్ ఎ నెంబర్ ఎక్సెప్ట్ 0 ఈజ్ డివైడెడ్ బై ఇట్ సెల్ఫ్ దెన్ ద కోషంట్ ఈజ్ 1. సో సేమ్ నెంబర్ అయితే 1 అండ్ 5 సేమ్ నెంబర్స్ వస్తే మాత్రం 1 వస్తుంది వాల్యూ. అండ్ డివిజన్ ఆల్రెడీ ప్రాపర్టీస్ ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తున్నాం. సో ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తే మీకు కూడా ప్రాపర్టీస్ ఆల్రెడీ ఒక 1-2 times రివిజన్ అయి ఉంటుంది కదా, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా చూస్తూ. సో థర్డ్ క్లాస్కి మీకు కొంచెం దాని నుంచి డెప్త్గా వెళ్తుంది సిలబస్. సో మీరు ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. డైరెక్ట్ చూసే వాళ్ళకైతే మళ్ళీ ఇది కొత్త కాన్సెప్ట్ లాగా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ క్లాస్ నుంచి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే
నా ఛానల్కి వెళ్ళి టోటల్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చూడండి. ఇది థర్డ్ క్లాస్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు కూడా ఉంటే చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మ్యాథ్స్లో మనం కవర్ చేద్దాం ఇన్ ఏ ఈజీ వే. టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేస్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ చూడండి. ఓకే, అండ్ లుక్ హియర్, సేమ్ ఎనీ నెంబర్ డివైడెడ్ విత్ 1 ఈజ్ దట్ నెంబర్ ఓన్లీ. అండ్ సేమ్ నెంబర్ అయితే 1. 0 ఇంటూ జీరో డివైడెడ్ విత్ ఎనీ నెంబర్ అంటే 0. ఆల్రెడీ ఈ ప్రాపర్టీలో చూసాం కదా. సో హియర్ యూ విల్ గెట్ 0. ఓకే, సో 0 డివైడెడ్ విత్ ఎనీ నెంబర్ ఈజ్ 0. ఓకే, and here number divided by number 1. So same number divided is ఇది వచ్చి నెంబర్ డివైడెడ్ చేస్తే నెంబర్. సో డివిజన్ విత్ 1 అయితే దట్ నెంబర్ వస్తుంది, అదేదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ వస్తుంది. సో 0 డివైడెడ్ విత్ ఎనీ నెంబర్ ఉంటే 0. ఇవన్నీ ప్రాపర్టీస్, 4 ప్రాపర్టీస్ చూస్తున్నాం కదా. సేమ్ నెంబర్ అయితే యూ విల్ గెట్ 1. ఓకే, అవే ఇక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్స్ చూడండి. సేమ్ నెంబర్ అయితే 1, సేమ్ నెంబర్ అయితే 1, అండ్ నెంబర్ డివైడెడ్ విత్ 1 అయితే దట్ నెంబర్. 0 డివైడెడ్ విత్ ఎనీ నెంబర్ అంటే 0. దెన్ నెక్స్ట్, here we have facts to know. The number left over after subtracting one number from another repeatedly is called the remainder. And here long division method is there. Let us work out division in another way. This is called the long division. Look here 66 dividing with 9. So near number, so 66 9 table lo raadu kada. Here you have one division, 66 divided with 9. Okay, 9 5s are 45, 9 6s are 7, 54, 9 7s are 63. Okay, near number, 9 7s are 63. Here 9 7s are 63. So nearby number తీసుకోవాలి 63. So 6 minus 3 3. So 7 is the quotient, and this is the dividend, and this is the divisor and remainder. And in each step the remainder will be smaller than the divisor. Remainder will be smaller than the divisor. So every time in the division, remainder is smaller than the divisor. When the divisor cannot divide the digit in the higher place in the dividend, we have to leave the place empty in the quotient. And next we have some exercise part, that is divides 18 with 6. 6 table, 6 1s are 6, 6 2 are 12, 6 3s are 18, like this. Simple one. And 7 table, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, like this. And next we have divide each of the following into groups as directed and fill in the blanks. Group of 5, you have to make it 5. Okay, 5 pens in one group. So 1 2 3 4 and 1 2 3 4 5, group of 5. So like this. So 5 groups, 3 pens left over, 3 pens left over, and what you are getting 1 2 3 4 5, 5 groups, 3 pens left, and group of 4 here. Then make it into 4. So 1 2 3 4 5 6 7 8 9, 9 groups, and books left over 0. Okay, like this. And next same we are having 2 more. So alane undi. Next divide and find the quotient and remainder for each of the following. Then 58 divide with 8, then 43 divide with 6. Okay, so 40 divide with 6. Let's see, 58 8, 8 1s are 8, 8 2 16, 8 3 24, 8 4s are 32, 8 5s are 40, 8 6 are 48, 8 7s are 56. So 8 minus 6 will get 2. This is remainder, and this is quotient, the dividend.
and this is divisor. Clear? Simple divisions are there. And next we have topic division of 3-digit numbers by 1-digit number. Here is one example is there. Look here, 817 in 6 table. 6 ones are 6. Okay. 6 ones are 6. Okay. 8 minus 6, 2. Then take next number downside 1. 6 ones are 6, 6 twos are 12, 6 threes are 18, 6 fours are 24. 24 not there. Near number 6 threes are 18. So 3. You will get 3. Then take next number 7. Near number 6 6 are 36. 6 6 are 36. 3 minus 3 is 0 and 7 minus 6 is 1. Where R remainder equals to 1 and Q is equals to 136, and this is divisor and this is dividend. Clear? This is your answer quotient. And next we have topic some exercise part here. And to check the answer, division మీద ఆన్సర్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి యూ హ్యావ్ వన్ ఫార్ములా. Divisor into quotient plus remainder equals to dividend. Okay, and here we will check what is here 6 136 remainder 6 136 6 divisor is 6 and quotient is 136 plus remainder. If you add them you will get a dividend. So your answer division is correct. Clear? Some of the questions are there regarding to this division only. Just practice చేయండి. And here you have signs plus into or division symbols. So signs ni పెడితే ఈక్వల్ రావాలి. And next we have division of 4 digit by 1 digit. So 3 ones are 3. So 0. Take next number downside 6. 3 twos are 6. And next number 7. 3 twos are 6 again. And take 1. And take next number 8. 3 5 15. 3 6 are 18. Almost done. Same process division కాబట్టి just check చేస్తున్నాం. And division of 4 digit by 3 and 4 digits. 3 and 4 digits. So 100 and 100 6 are 600. So 6 minus 6 0 and 3 minus 0 is 3 6 2 and 300 near number. So 100 3s are 300. 62 you will get. Whereas in thousands place also 1006 are 6000. So reminder. And next we have same divisions. Clear? One I will do 7380. 7380 divide with 9. So 9 5s are 45, 9 6 are 54, 9 7s are 63, 9 8s are 72. So 770. Next 3 minus 2 you will get 1. Okay, clear? Next take next number 8. 9 1s are 9, 9 2s are 18. Take next number 0. 9 zeros are 0. Some of the problems are there, you have to do it. Just divisions practice చేస్తే వస్తుంది. Next we have this exercise part, word sums. సో డివిజన్ చాప్టర్ కాబట్టి ఆల్మోస్ట్ డివిజన్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. దేర్ ఆర్ 4284 kgs of wheat in a bag. If each bag has 7 kgs of wheat, how many bags are there? Okay, so you have to divide 4284 with 7. 4284 with 7. There are kgs of wheat in a bag. If each bag has 7 kgs of wheat, how many bags are there? So 7. 7 5s are 35, 7 5s are 35, 7 6 are 42. So 42 42 minus. Next here 7. Next take next number 8. 7 1s are 7.
So 8 minus 7, 1. Take next number 4. 7 ones are 7, 7 twos are 14. So answer is 612. Okay, like this some of the word sums are there. And next we have this points to remember. Division means equal sharing and equal grouping. సో ఈ పాయింట్స్ అయితే ఒకసారి రీడ్ చేసుకోండి. డివైడ్ 0 బై ఎనీ నెంబర్, ద ఆన్సర్ ఈజ్ 0. ఆల్రెడీ వచ్చింది. వీ కెన్ చెక్ డివిజన్ ప్రాబ్లమ్ యాజ్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాం కదా. డివైడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్. ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చూసాం కదా, ఇలా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో హియర్ వీ హ్యావ్ దిస్ ఫార్ములా, డివైజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్ ఈక్వల్ టు డివైడెండ్. సో మీరు డివిజన్ చెక్ చేసుకోవచ్చు. డివైడెండ్ వస్తే దెన్ యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సమ్ ఆఫ్ ద కీ పాయింట్స్, ఇది ఇక్కడ నుంచి కూడా బిట్స్ వస్తాయి. ఇఫ్ యూ వాంట్ ఏ స్క్రీన్ షాట్ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ రైట్ డౌన్ ఏ షార్ట్ నోట్స్. ఓకే, అండ్ హియర్ సమ్ ఆఫ్ ద బిట్స్ రిగార్డింగ్ టు దిస్ డివిజన్ ఉంటుంది. సో డివైడ్ బై 1 అయితే ఏమొస్తుందో అలా. నెక్స్ట్, with this our 6th chapter completed. Let's start our 7th chapter. Our 7th chapter is fractions. Okay, సో ఫ్రాక్షన్స్ ఇప్పటిదాకా ఫస్ట్ సెకండ్ క్లాస్లో అయితే రాలేదు, ఇప్పుడు స్టార్ట్ అయ్యేదే థర్డ్ క్లాస్లో స్టార్ట్ అయింది. Look here, fractional numbers. Fractional numbers may be part of a whole, part of a collection. Fraction as a part of a whole. Let us discuss one by one. So fractionals అనేది 2 types, parts of a whole or a parts of a collection. Fraction as part of a whole. So half, 1 half. When a whole is divided into 2 equal parts, then each part is called 1 half of the whole. It is written as 1 by 2 and is read as 1 by 2 or 1 upon 2 or 1 half. Look here, this is whole. ఇట్ మే బీ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఇలా తీసుకున్నప్పుడు ఇది ఒక హోల్ అవుతుంది. సో దీంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి 1/2 అంటారు. సో ఇది ఒక 1/2 అండ్ హియర్ ఆల్సో ఇది ఒక 1/2 ఉంటుంది. అది ఇలా. సో లుక్ హియర్ 1/2. సో టూ పార్ట్స్ ఉన్నాయి. సో 2 parts and 1 is shaded కాబట్టి 1/2. అండ్ హియర్ ఆల్సో 1/2 మీన్స్ 1 is shaded. 2 parts ఉన్నాయి కాబట్టి 1, 2. సో 1 is shaded. And here 3 parts ఉన్నాయి, 1/3, 1/3, 1/3. But 1 is shaded కాబట్టి 1/3. Okay. Here not shaded. So 1/3. So here 4 parts ఉన్నాయి. So 4 and 1 is shaded కాబట్టి 1. So here 5 parts, 1 is shaded. So 1/5. Here 6 parts, 1 is shaded, 1/6 total. Here also 1, 2, 3. Total 4. So 4, 3 shaded. So 3/4. Here also 1, 2, 3. 2 shaded కాబట్టి 2. 3 partsలో 2 shaded కాబట్టి 2. ఇలా ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ 7.1. హియర్ ఆల్సో 1/2 అంటే 1/2. 2 parts are there. So 1 is shaded. And in this 4, 1 is shaded. 1/4 కాబట్టి 1 you have to shade. And here 4. So 1, 2, 3, 4. 4 is shaded. All parts are 6 equal parts are there. So 4 is shaded. And here how many parts are there? 1, 2, 3, 4, 5, 6. So 6 parts 5 షేడ్ చేయమన్నాడు. సో 5 షేడ్ చేసి 1 లీవ్ చేయాలి. ఇలా ఉంటుంది. నెక్స్ట్ హియర్ రైట్ ద ఫ్రాక్షన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షేడెడ్ రీజియన్. లుక్ హియర్ 3 parts ఉన్నాయి. సో 3లో 1 షేడెడ్ అయింది. సో 1/3. అండ్ హియర్ 1, 2, 3, 4 parts ఉన్నాయి. సో 1 is shaded. సో 1/4. And here 1, 2, 3, 4 parts are there. 3 is shaded. And here 1, 2, 3, 4, 5. So 5 parts and 3 is shaded. Write the fractions for each of the following in the given boxes. 3/4. So 3/4. 4/9. 4/9. 5/6. 5/6. So 2/7. 2/7. 6/5. 6/5. 5/8. 5/8. Like this you have to write and write the number names. So indaka number name is say number రాసాం. సో హియర్ number
నెంబర్ ఇచ్చారు, నెంబర్ నేమ్ రాయాలి. సో 5 8th, 3 4th, 2 5th, 4 6th, 5 7th, 7 10th ఇలా. నెక్స్ట్ write a fraction for each of the following division numeral. సో ఫ్రాక్షన్ అంటే you have to write just 7 by 13, 3 by 5 and 2 by 11, 6 by 10 like this. Next write the division numeral for each of the given fractions. 2 by 3, 2 divided with 3. సో రివర్స్, ఇది ఇస్తే ఇలా రాయాలి, ఇలా ఇస్తే ఇలా రాయాలి. సో డివిజన్ మోడల్లో ఇస్తే జస్ట్ రైట్ డౌన్ దిస్. రివర్స్ ఉంది చూడండి. సో డివిజన్ మోడల్లో ఇస్తే యూ హ్యావ్ టు రైట్ ఫ్రాక్షన్ మోడల్, ఆర్ ఎల్స్ ఫ్రాక్షన్ మోడల్లో ఇస్తే డివిజన్ మోడల్లో రాయాలి. అండ్ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్, ఎవ్రీ ఫ్రాక్షన్ హ్యాస్ two numerals. These numerals are separated by small line called bar. సో ఇది స్మాల్ లైన్ బార్ అంటారు. పైన రాసే నెంబర్ వచ్చేసి న్యూమరేటర్ అండ్ కింద రాసే నెంబర్ డినామినేటర్, ఇది స్మాల్ బార్. ద న్యూమరల్ అబౌవ్ ద బార్ ఈజ్ కాల్డ్ ద న్యూమరేటర్. సో న్యూమరేటర్ అండ్ న్యూమరల్ బిలో ద బార్ ఈజ్ డినామినేటర్. క్లియర్? న్యూమరేటర్ డినామినేటర్, బార్కి పైన ఉండింది న్యూమరేటర్ అండ్ కింద రాసేది డినామినేటర్ నెంబర్. అండ్ హియర్ 8 is the numerator bar and 4 is the denominator. Clear? 8 by 4 numerator, denominator, so bar. And denominator tells us how many parts a whole has been divided. సో చూసాం కదా ఇందాక, డినామినేటర్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో తెలుస్తుంది. సో డినామినేటర్ పార్ట్స్ 1 2 3 1 2 3 4, ఓకే 4 పార్ట్స్ ఉన్నాయన్నట్టు చెప్తుంది. అండ్ న్యూమరేటర్ టెల్స్ అస్ హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ దెమ్ ఆర్ టేకెన్. సో పైన నెంబర్ వచ్చేసి మనం న్యూమరేటర్లో హౌ మెనీ ఆర్ షేడెడ్ అలా చూస్తాం కదా, సో అది చెప్తుంది. పార్ట్స్ ఆఫ్ దెమ్ ఆర్ టేకెన్. 1/2 మీన్స్ 2 ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ఏ హోల్. సో ఇలా చూసాం కదా, 1/2 మీన్స్ 2 ఈక్వల్ పార్ట్స్. 1/2, ఇది ఒక హాఫ్, ఇది ఒక హాఫ్ ఇలా. అండ్ నెక్స్ట్ here you have some unit fraction. What is unit fraction? If the numerator of a fraction is 1, then it is called unit fraction. If the numerator so all ones ఉన్నాయి కదా, సో numerator 1 ఉంటే then it is called unit fraction. సో ఇక్కడ నుంచి ఫ్రాక్షన్స్ వస్తున్నాయి. సో ఇది ఇన్డెప్త్గా వెళ్తుంది. ఫ్రాక్షన్స్ చాప్టర్ కూడా ఇంపార్టెంట్, దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో థర్డ్ క్లాస్ నుంచే స్టార్ట్ అయింది. సింపుల్గా ఈ ఫస్ట్ అయితే మనకు ఒక డెఫినేషన్ టైప్లో వచ్చింది. ఇఫ్ ఏ న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 1 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యూనిట్ ఫ్రాక్షన్. చూడండి, యూనిట్ ఫ్రాక్షన్స్కి పైన న్యూమరేటర్లో 1 ఉంటుంది. అండ్ ఫైండ్ 1/7 ఆఫ్ 63. సింపుల్, 1/7 ఆఫ్ 63. సో 1/7 ఇంటూ 63. సో 1 ఇంటూ 63 63/7. సో 63 డివైడెడ్ విత్ 7, 7 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 7 9s 63. సో like this. And one more example, Prakash has 32 pens. How many pens makes 5/8 of it? So 32 pens, how many pens makes 5/8 of it? సో 5/8 సింపుల్గా రాసుకున్నారు, 32 రాసుకున్నారు, మల్టిప్లై చేయాలి. దెన్ 5 ఇంటూ 32, 32 5s. సో కౌంట్ చేసి 32 ఇంటూ 5, 5 2s 10, 0 1, 5 3s 15, 16, 160. So 160 divided with 8. 8 number to 8 1s are 8, 8 2s are 16. Here 0 is there, so 0. So 20 pence. And here write numerator and denominator of the following fraction. So 4/6. Numerator is equals to 4, denominator equals to 6. And numerator 6, denominator equal to 8. Here numerator equals to 6, denominator equal to 9. So you have to write numerator by denominator and 6/9 and write. Okay, and here numerator 8, denominator 5. So 8/5. ఇలా రాయాలి. And find the value of each of the given fraction. So given fraction అంటే just 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12. So 3 1s are 3. And here also 3/14 of 56. 14 1s are 14, 14 2s are 28, 14 3s are 42, 14 4s are 56. సో 3 4s మళ్ళీ మల్టిప్లై చేయండి. 3 4s 12. సో 6 1s 6, 6 6 36. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ ఏముంది? 1 6 6. హియర్ 9 1s 9, 9 2s 18, 9 3s 27.
సో న్యూమరేటర్ ఏముంది 2 ఉంది. సో 2 3s are 6. And here 12 table, 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48. 4 1s are 4. 4 is the answer. And here 7 1s are 7, 7 5s are 35, 7 6 are 42, 7 7s are 49, 7 8 are 56, 7 9s are 63. So 1 into 9, 9. So answer is 9. And here we have some unit fraction among the following. Find the unit fraction among the following. Which one is the unit fraction? 1 by 3. Here if the numerator of the given fractions are same or equal, then the bigger fraction has the smaller denominator. So bigger fraction ki smaller denominator annaru, so that the ikkada vachesi ascending order lo ఇది small one, smaller అవుతుంది. Here ascending order is there. So 2 by 28 is small than 2 by 18 and 2 by 12 and 2 by 9. ఇలా ఉంటుంది ascending order. And here descending order. Descending means big to small. ఇది స్మాల్ అవుతుంది ఇప్పుడు. ఓకే, సో ఈ పార్ట్స్ అనేవి big numbers, big fractions. Okay, if the denominator of the given fractions is equal or same, then the bigger fraction has the larger numerator. Okay, and here some of the exercises are there. Write the greatest fraction of 9 by 8, 4 by 8, 6 by 8 and 7 by 8 and arrange them in ascending and descending order. Here the fractions have the same denominator 8. Same denominator 8, as the numerator 9 is the greatest among 7, 6, 4. Therefore the fraction 9 by 8 is the greatest one. And here ascending order, so 4 by 8, 6 by 8, 7 by 8 and 9 by 8. And descending order reverse. Okay, here you have some fill in the blanks. Dash sevens make a whole. So how many sevens make a whole? Look here, sevens అన్నప్పుడు సో అన్ని సెవెన్స్ అయితేనే హోల్ అవుతుంది. సో 7 by 7, సో యూ విల్ గెట్ 1. సో హోల్ కావాలంటే సెవెన్స్. ఇక్కడ కూడా హాఫ్స్ మేక్ ఏ హోల్ అంటే హాఫ్ చేస్తే హాఫ్ ప్లస్ హాఫ్ 1 కదా. సో 2 halves కావాలి. సో 2 halves. అండ్ హియర్ ఫిఫ్త్స్ మేక్ ఏ హోల్ అంటే సో 5కి 5 అయితేనే 1 అవుతుంది కదా హోల్ చేయడానికి. సో 1 హోల్కి సో 5 ఉండాలి. నెక్స్ట్ వీ హ్యావ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఆన్ మల్టిప్లయింగ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఎ గివెన్ ఫ్రాక్షన్ by the same number except 0, we get equivalent fractions. Look here, on multiplying the numerator and denominator, first what you have, this fraction 1 by 3 kada, then you have to multiply this with any number. చూడండి, ఎనీ నెంబర్తో మల్టిప్లై చేయాలి. పైన కింద సేమ్ నెంబర్స్ ఉండాలి న్యూమరేటర్లో డినామినేటర్లో. దెన్ యూ విల్ గెట్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ ఎక్సెప్ట్ 0 తప్ప 2తో కానీ చూడండి 3తో కానీ అండ్ 4 ఇలా మల్టిప్లై చేశారు. సో యూ విల్ గెట్ 2 by 6, 3 by 9, 4 by 3. ఇప్పుడు మీరు క్యాన్సిలేషన్ చేసిన 2 1s are 2 3s are, సో 1 by 3 వస్తుంది. సో 3 1s are 3 3s are 1 by 3, అగైన్ 4 1s are 4 3s are 1 by 3. So 1 by 3, 2 by 6, 3 by 9 and 4 by 12 are the equivalent fractions. Equivalent fractions of a given fractions can be obtained by multiplying its numerator and denominator with the same number except 0. Okay, if given fraction is 1 by 5, so 1 by 5 ni 2 and 2 toti numerator and denominator 2 toti multiply cheyandi, then you get 2 by 5, sorry 2 by 10. So 2 1s are 2 5s are, again you will get 1 by 5. Clear? బట్ క్యాన్సిలేషన్ ఏం లేదు, జస్ట్ ప్రాపర్గా ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ రాస్తున్నాం. నెక్స్ట్ 3తో చేసిన యూ విల్ గెట్ 3 by 15. ఓకే, 1 by 5 and 1 by 5 అగైన్. సో 1 by 5, 2 by 10, 3 by 15, 4 by 20 ఆర్ ద ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్. సేమ్ వస్తుంది కాబట్టి. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఫ్రాక్షనల్ నెంబర్స్.
Here we have ascending order. If the number of a given fractions are same, equal, then the bigger fractions has the smaller denominator. Write the smallest fraction of this and arrange them in ascending and descending order. Here the fractions have the same numerator. So numerator is same 2. As the denominator 28 is the greatest among 9, 12, 18. Therefore the fraction 2 by 8, 28 is the smallest one. రీజన్ కింద డినామినేటర్స్లో బిగ్ నెంబర్ ఉంది అంటే ఎగ్జాంపుల్ ఈస్ దేర్ which is greater 7 by 8 or 6 by 8. The fraction have the same denominator. Now numerator 7 is greater than numerator 6. So 7 by 8 is greater than 6 by 8. And here find the fractions having the same denominator. Same denominator ఉన్నదాన్ని సర్కిల్ చేయాలి. సో పైన ఉండేది న్యూమరేటర్ అండ్ కింద ఉండేది డినామినేటర్ ఇలా ఉంటుంది. అండ్ ఫైండ్ ద ఫ్రాక్షన్స్ హ్యావింగ్ ద సేమ్ న్యూమరేటర్. గ్రేటెస్ట్ ఉండింది. ఇలా గ్రేటర్ నెంబర్ ఏంటి అనేది చూసి సర్కిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నెంబర్స్ హ్యావింగ్ ద సేమ్ డినామినేటర్. అడిషన్ ఆఫ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ హ్యావింగ్ ద సేమ్ డినామినేటర్. హియర్ హౌ మెనీ blocks parts are there? 1 2 3 4 5 6. So 6 parts. Among that 2 is shaded kada, so 2 by 6. And here 1 2 3 4 5 6. So 6 లో 3 shaded కాబట్టి ఇలా. నెక్స్ట్ అడిషన్ చేస్తున్నారు కాబట్టి 2 by 6 plus 3 by 6. సో 2 plus 3 how much? సేమ్ డినామినేటర్స్ ఉన్నప్పుడు 2 plus 3 how much? 5 by 6. Sum of the numerators by denominators. Sum of the numerators by denominators. Subtraction of fractional numbers having the same denominator. Same denominator is addition and here same denominators subtraction. Difference between the numerator by denominator. Here 2 by 5 and 5 by 7. So 5 by 7. First 5 by 7 right down and minus 2 by 7. 5 minus 2. 3. So denominator as usual same number. Then subtract 4 by 9 from 5 by 9. So 5 by 9 minus 4 by 9. So 5 minus 4 by 9. That is 1 by 9. Next here also addition 2 plus 6 8 by 9. ఇలా addition చేయాలి. 2 plus 3 5 by 9. Sorry 5 by 7. Next we have same find the difference అంటే కూడా మైనస్ చేయాలి. And here some key points are there. Fractional numbers may be the part of a whole or collection. Every fraction has two numerals. The numerals are separated by a small line called bar. There is a numerator and denominator in a fraction equal. ఇవి పాయింట్స్ వచ్చేసి ఒకసారి 1-2 times రీడ్ చేసుకోండి. With this our 7th chapter completed. Let's start 8th chapter. సో ఎంత ఎక్సర్సైజ్ పార్ట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసిన అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 8th వన్ షేప్స్ అండ్ ప్యాటర్న్స్. సో ఇది కూడా ఆల్రెడీ క్లాస్ 1 నుంచే స్టార్ట్ అయింది. షేప్స్ అండ్ ప్యాటర్న్స్. సో ఫాస్ట్గా అయిపోగొట్టేద్దాం. సో దీస్ ఆర్ 2D షేప్స్ అండ్ దీస్ ఆర్ 3D షేప్స్. ఆల్రెడీ దీని నేమ్స్ అన్నీ దీని ఇన్ఫర్మేషన్స్ ఫస్ట్ చాప్టర్లో అయితే ఇంకా ఫస్ట్ క్లాస్ చాప్టర్ కాదు ఫస్ట్ క్లాస్లో అయితే దానికి సైడ్స్ గురించి కార్నర్స్ గురించి ఫేసెస్ గురించి కూడా ఉంది. సో గో అండ్ చెక్ దట్ వన్. ఫస్ట్ క్లాస్ నుంచి అయితే బాగుంది ఇన్ఫర్మేషన్. అండ్ హియర్ 2D and 3D షేప్స్ ప్యాటర్న్ అరౌండ్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ అబ్జర్వ్ మెనీ ప్యాటర్న్స్. సో ఇంట్లో ఇలాంటి ప్యాటర్న్స్ చూస్తుంటాం కదా, విండోస్కి డోర్స్కి ఎక్కడైనా ప్యాటర్న్స్ కామనే. సో ఎల్లో పింక్ ఇలా సేమ్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ ఫ్లవర్స్. సో ప్యాటర్న్స్ ఉంటాయి. అండ్ హియర్ ఐ హ్యావ్ మేడ్ సమ్ pattern. I have used a rule for each pattern. The rule for this pattern is there are 2 cats before every one dog. Then this is repeated. 2 cats before every dog. 2 cats before every dog. ఇలా అనమాట ప్యాటర్న్స్. సో upside down side. And in this pattern there is 1 leaf up and 1 down. Then this is repeated. Leaf up and down.
సో రిపీట్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద నేమ్స్ ఆఫ్ దిస్ వన్ అంటే దిస్ ఈస్ క్యూబ్, సిలిండర్, క్యూబాయిడ్, కోన్. సో లుక్ అరౌండ్ యూ అండ్ ఫైండ్ 4 థింగ్స్ వీ హ్యావ్ ప్యాటర్న్స్. సో మీ చుట్టుపక్కల ఉండే ప్యాటర్న్స్ గురించి రాసుకోవచ్చు అన్నారు. అండ్ దిస్ ఈస్ ఫర్ ద స్టూడెంట్స్ సేమ్ ప్యాటర్న్. వాట్ విల్ కమ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు డ్రా. అండ్ హియర్ ఆల్సో స్లాంటింగ్ లైన్స్ ఉన్నాయి కదా, సో స్లాంటింగ్ లైన్స్ డ్రా చేయాలి. హియర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి, అగైన్ జనవరి వచ్చింది. సో మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్ వస్తుంది. అండ్ గ్రోయింగ్ ప్యాటర్న్స్, ఐ హ్యావ్ మేడ్ ఏ న్యూ ప్యాటర్న్. గ్రోయింగ్ ప్యాటర్న్ చూడండి, అప్ సైడ్, డౌన్ సైడ్. అప్ సైడ్ మళ్ళీ 2 ఉంది, డౌన్ సైడ్ 2 ఉంది. నెక్స్ట్ 3 వస్తుంది. నెక్స్ట్ డౌన్ సైడ్ 3, అప్ అండ్ డౌన్. నెక్స్ట్ డౌన్ సైడ్ అప్ సైడ్ 4, డౌన్ సైడ్ 4. సో హియర్ ఆల్సో 1 లైన్ అండ్ 2 లైన్స్ అండ్ 3 and 4 ఇలా 1 బీట్, 2 బీట్, 3 బీట్, 4 బీట్, 5 బీట్. నెక్స్ట్ లీవ్స్ కూడా ఇక్కడ 2, 3 వస్తుంది, 4 వస్తుంది. అండ్ యారోస్ ఇవి కూడా ఇలా 4, 5 అలా ఎన్లార్జ్ అవుతుంటుంది. అండ్ ఎవ్రీథింగ్ విచ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ హ్యాస్ ఏ పర్టికులర్ ప్యాటర్న్. అండ్ లైన్స్ గురించి కూడా డిస్కస్ చేసాం ఫస్ట్ క్లాస్ నుంచి. కర్వ్డ్ లైన్, స్ట్రైట్ లైన్, స్లాంటింగ్ లైన్ ఇవన్నీ చూసినాం. స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్స్ గురించి కూడా చూసినాం. స్లీపింగ్ అంటే ఇది, స్టాండింగ్ అంటే ఇది, స్లాంటింగ్ లైన్స్ అంటే ఇవి. ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో ప్రాక్టీస్ చేసినాం. సో ఎవరికైనా కావాలంటే మళ్ళీ ఛానల్కి వెళ్ళి స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియోస్ చూడండి. ఎవ్రీ చాప్టర్ కాంబినేషన్స్లోనే వస్తుంది. ఏమంటే సిలబస్ కొంచెం ఇన్డెప్త్ ఉంటుంది తర్వాత. సో స్టార్టింగ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అందరికి ఈజీ ఉంటుంది రివిజన్ ఫినిష్ చేసుకోవడానికి. హియర్ అవర్ నెక్స్ట్ టాపిక్ నెంబర్ ప్యాటర్న్. యాజ్ వీ హ్యావ్ మేడ్ ప్యాటర్న్స్ విత్ పిక్చర్స్, సిమిలర్లీ వీ హ్యావ్ మేక్స్ ప్యాటర్న్ విత్ numbers also. So 1 2 3 4 5. Then after solution 1 plus 0, 1 plus 1, 1 plus 2, 1 plus 3, 1 plus 4, then 1 plus 5 ఇలా వస్తుంది కదా. సో నెక్స్ట్ 6 5 4 3 2 1. సో 6 minus 0, 6 minus 1, 6 minus 2, 6 minus 3, 6 minus 4, 6 minus 5 కొంచెం ప్యాటర్న్స్ వస్తుంది. సో అది కన్నా ఎక్సర్సైజ్ చూస్తే బెటర్. ఫైండ్ అవుట్ ద రూల్స్ అండ్ కంటిన్యూ దీస్ గ్రోయింగ్ ప్యాటర్న్. సో 10 9 8 7. సో డిక్రీజింగ్ మోడల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేది 5కి, 5 తర్వాత 4 3 2 1. అండ్ హియర్ ఆల్సో 5 10 15 20 అంటే 5 టేబుల్. సో 25 30 35 40 అలా. నెక్స్ట్ 5 నార్మల్ నెంబర్స్ ఉన్నాయి. సో 6 7, 5A 6B 7C 8D ఉందంటే 9E ఇలా వస్తుంది. నెంబర్ ప్లస్ ఆల్ఫాబెట్. So with this some key points are there. Points to remember: every solid have a particular shape. A rope, a grill, a sarli border and a rangoli have patterns. We can see the pattern in numbers. With this our 8th chapter also completed. Very simple chapter. Let's start our 9th chapter. Let's start our 9th chapter. Okay. The short form of centimeter is cm, the meter is m and the kilometer is km. And look here, this is the scale and some points are there. 1 meter equals to 100 centimeters and 1 kilometer equal to 1000 meters. Okay, 1 kilometer equal to 1000 meters, 1 meter equal to 100 centimeter, 1 meter equal to 100 centimeter. Here one pencil is there. So how many centimeters? This is up to 8 centimeters. Okay, and here 12 centimeters one pen and brush is 18 centimeters. Let us convert the following into centimeters. So meters లోకి ఇచ్చారు, centimeters లోకి కన్వర్ట్ చేయమన్నారు. So as we know 1 meter equal to 100 centimeters, 1 meter equal to 100 centimeters. So for the conversion of the meter into centimeters, multiply by 100. So 8 meters. Why 100 అంటే 1 meter equal to 100 centimeters కాబట్టి. సో 8 meters అంటే 8 into 100 800. Okay, and 5 meters 85 centimeters. So 5 meters, 5 into 100 500, 500 centimeters plus separate 85 is there na, so plus 85, 585 centimeters. Okay, and 8 kilometers 635 meters into meters. 8 kilometers, 635 meters. So kilometers అన్ని
మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 8. Here some exercise part is there, just multiply same. 483 meters 27 centimeters, so multiply with 8. Okay, 8 table to 8 5 are 40, 8 6 are 48, 8 7 are 56, 6 5, 8 1 are 8, 8 2 are 16, 16 plus 5 21, 1 here to carry, 8 1 are 8, 8 2 16, 8 3 are 24, 25 26, 6 2, 8 8 are 64, 65 66, 6 6, and 8 1 are 8, 8 2 16, 8 3 are 24, 8 4 are 32, 32 plus 6 38. So 8 kilometers plus 635 meters. 8 into kilometers ante 8 into 1000 plus 635. So 8 into 1000, 8000 plus 635. So 5 3 6 8 8 6 3 5 meters. Addition of lengths, next topic. So just lengths addition చేయాలి and subtraction of lengths. So one example చూద్దాం. Just addition already chapter finish చేసాం. So 9 plus 3 12, 2 here, 1 write down, carries వచ్చినవి carries చేస్తూ just addition చేసేయండి. And here subtraction. So 0 minus 0 is 0, 7 minus 0 is 7, and 1 minus 6 not possible, take a borrow, 11, 11 minus 6 you will get 5, here 5 ఉంటుంది, so 1 again తీసుకున్నాం. 15 minus 8 7, next 3 ఉంది, next 3 minus 2 is 1. ఆల్రెడీ సబ్స్ట్రాక్షన్స్ అండ్ పార్ట్ 2లో అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ గురించి కూడా చాలా ఎగ్జాంపుల్స్ మనము అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసాము. సో గో అండ్ చెక్ పార్ట్ 2, నార్మల్ అడిషన్స్, నార్మల్ సబ్స్ట్రాక్షన్స్ అండ్ బారో సబ్స్ట్రాక్షన్స్, క్యారీ అడిషన్స్, దీన్నే గ్రూప్ వితౌట్ గ్రూపింగ్ అండ్ విత్ గ్రూపింగ్ అనేసి ఉంటుంది. సో అది చెక్ చేయండి ఒకసారి కాన్సెప్ట్ని. నెక్స్ట్ యాడ్ ద ఫాలోయింగ్: 24 meters 28 centimeters, 47 meters 66 centimeters. So meters and centimeters. So 24 meters 28 centimeters and 47 meters 66 47. సో ఇలా రాసుకొని నీట్గా అడిషన్ చేసేయండి. 8 plus 6 6 6 12 13 14 4 1 8 9. So 7 plus 4 11 6 7. సో ఇలా వస్తుంది 7194 ఇలా. సో సబ్స్ట్రాక్ట్ చేయనప్పుడు కూడా జస్ట్ రైట్ డౌన్ బిగ్ నెంబర్. సో బిగ్ నెంబర్ ఇది 39తో కంపేర్ చేస్తే 59 బిగ్ నెంబర్ కాబట్టి, సో యూ హ్యావ్ టు రైట్ డౌన్ కిలోమీటర్స్ మీటర్స్ ఇలా రాసుకొని, కిలోమీటర్స్ 59, 800 meters minus 39 200 meters. So 0 minus 0 0 0 minus 0, 8 minus 2 6, and 9 minus 9 0. So 5 minus 3 2. So 20 kilometers 600 meters. Okay, and next multiplication of lengths. So multiply 28 meters 36 centimeters by 7. So multiplication ఎక్కడైనా కాన్సెప్ట్ తెలిసింటే ఇవి మీటర్స్ జస్ట్ సెంటీమీటర్స్లో కూడా మల్టిప్లికేషన్ చేయమని చెప్పారు అంతే. సో 28 meters 36 centimeters into 7. సో 7 5 are 35, 7 6 are 42, 2 4 7 3 are 20, 21 plus 4 25 5 2. So 7 7 are 49, 7 8 are 56, 57 58 8 5. So 7 2 are 14, 14 plus 5 19. సో ఇక్కడ వచ్చేసి 198 meters 52 centimeters. సో వచ్చింది ఆన్సర్. జస్ట్ ప్రతి ప్రాబ్లమ్ని అయితే సింప్లిఫికేషన్ చేసుకోండి, అదే ప్రాక్టీస్ చేసుకోండి. సో ప్రాక్టీస్ చేస్తే ఈజీ వస్తుంది. ఫాస్ట్నెస్ పెరుగుతేనే కదా మనకు కూడా మార్క్స్ స్కోరింగ్కి ఈజీ అవుతుంది. సో నాకు అడిషన్ వచ్చు, నాకు బారో సబ్స్ట్రాక్షన్స్ వచ్చు, క్యారీ అడిషన్స్ వచ్చు. సో ఎందుకు అలా కాదు, జస్ట్ అడిషన్ చేస్తున్నప్పుడు కూడా ఆ స్పీడ్నెస్ రావాలి. అండ్
ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను చెప్పేది ఒకటే, ఈచ్ క్వశ్చన్ని మీరు అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా రీడ్ చేయండి, వర్డ్ సమ్స్ లాంటివి అయితే. అండ్ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు అది మైనసా ప్లస్సా అడిషన్స్ చూసుకొని ఒకసారి ఆన్సర్ వచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ దాన్ని రీచెక్ చేసుకోండి. సేమ్ ఆన్సర్ వస్తే అప్పుడు మీ ఆన్సర్ కరెక్ట్ అని, ఆర్ ఎల్స్ మీ ఆన్సర్ రాంగ్ అని. సో ఎనీ ప్రాబ్లం 2 టైమ్స్ చేయండి, మీకు సేమ్ ఆన్సర్ వస్తే మీకు కరెక్ట్ వచ్చినట్టు. చెక్ చేసుకోవడంలో తప్పేం లేదు. సో మ్యాథ్స్లో అయితే ఇది ఇంపార్టెంట్, 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే బెటరే కదా మార్క్స్ పోయేదానికన్నా. నెక్స్ట్ హియర్ డివిజన్ ఈజ్ దేర్, సింపుల్ డివిజన్. 867 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే 6 అంటే 8 టేబుల్లో 6 రాదు. సో టేక్ 2 డిజిట్ నెంబర్ 67. నియర్ బై నెంబర్ 8 టేబుల్లో ఎప్పుడు వస్తుంది 67. 8 8s are 64. Then 6 minus 6 0, then 7 minus 4 3. Take next number down side 6. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 వచ్చింది. ఓకేనా. 36కి నియర్ నెంబర్ ఎప్పుడు వస్తుంది? 8 1s 8, 8 2 16, 8 3 24, 8 4s 32. So 3 minus 3 again 0, 6 minus 2 4, and take next number 9. So 8 5s 40, 8 6 48. So 1 subtract చేసి ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ నెంబర్ 6, 8 1s 8, 8 2s 16. సో ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ సమ్ division problems are there. Just do the divisions. And next we have the concept measurement of weight or mass. In our daily life we use the word weight, however the actual word is mass. Mass is the quantity of the matter present in a body. Mass is measured in terms of grams and kilograms. చూస్తాం కదా డైలీ లైఫ్లో గ్రామ్స్ అండ్ కిలోగ్రామ్స్. kg is a standard unit for measuring weight mass of any object. Smaller weights are measured in grams. Smaller weight వచ్చేసి గ్రామ్స్లో మెజర్ చేస్తారు, అండ్ హెవీ వెయిట్స్ వచ్చేసి కేజీస్లో యూజ్ చేస్తారు. అండ్ లార్జర్ వెయిట్స్ ఆర్ మెజర్డ్ ఇన్ ద కిలోగ్రామ్స్, బట్ యూనిట్స్ లైక్ centigrams and milligrams are also used for measuring smaller weights. Smaller weights కి అయితే సెంటీగ్రామ్స్ అండ్ మిల్లీగ్రామ్స్ యూజ్ చేస్తారు. సో 1 kg ఈక్వల్స్ టు 1000 grams. సో షాప్స్కి వెళ్ళినప్పుడు చూస్తాం 1 kg టొమాటోస్, అలా 1 kg మీన్స్ 1000 grams. హాఫ్ kg మీన్స్ 500 grams. And here convert 9 kg 495 grams into grams. సో కేజీని కన్వర్ట్ చేయమంటున్నాడు గ్రామ్స్ లాగా. సో కేజీ అంటే 1000 కదా, సో 9 into 1000 9000. 9000 plus 495. So 9495 grams. Next conversion of grams into kg. So 1 kg equal to 1000 grams. Here one example is there. So 6846 grams ఉంది. సో 1000 grams equals to 1 kg అన్నప్పుడు 6000 అంటే 6 kg. సో 6 kg, రిమైనింగ్ అంతా గ్రామ్స్, 846 grams. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ అడిషన్ ఆఫ్ వెయిట్. జస్ట్ అడిషన్ చేయండి. సో ఇవన్నీ మ్యాథమెటికల్ ఆపరేషన్, ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటారు కదా, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ మెజర్మెంట్ చాప్టర్లో క్లాస్ 2లో కూడా మనకి ఛానల్లో చెప్పాను. క్లాస్ 2లో కూడా మెజర్మెంట్ మాస్, అదే కిలోగ్రామ్స్లో, సెంటీమీటర్స్లో అండ్ కెపాసిటీ లీటర్స్లో. సో ఇలాంటి దాంట్లో మొత్తం మనకి ఈ 4 ఆపరేషన్స్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అడిషన్ చేయమంటారు, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఎవ్రీ టాపిక్లో, కేజీస్ టాపిక్లో అండ్ లీటర్స్ కెపాసిటీ దాంట్లో అండ్ స్కేల్ సెంటీమీటర్స్ అండ్ మీటర్స్ దాంట్లో కూడా ఈ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. జస్ట్ నెంబర్స్ ఇస్తారు, గ్రామ్స్ ఇది అడిషన్ చేయమంటారు. జస్ట్ డూ ద అడిషన్. 8 plus 6 6 6 12 13 14 4 1 carry 1 and 8 plus 3 11 12 2 here 1 here. ఇలా మొత్తం జస్ట్ అడిషన్ చేయండి అండ్ వెరీ ఈజీ. అడిషన్ వితౌట్ కన్వర్షన్. నెక్స్ట్ ఇది కన్వర్షన్ లేకుండా జస్ట్ కేజీకే
నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 8 అంటారు. జస్ట్ సబ్స్ట్రాక్షన్ చేయండి. వైల్ డూయింగ్ సబ్స్ట్రాక్షన్ రైట్ డౌన్ ఫస్ట్ బిగ్గర్ నెంబర్. సో బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని మైనస్ చేయాలి. సో అది చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 9.3 ఎక్సర్సైజ్. కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ కిలోగ్రామ్స్ అండ్ గ్రామ్స్. సో ఇది గ్రామ్స్లో ఉంది, కిలోగ్రామ్స్ అండ్ గ్రామ్స్ అన్నారు. 1000 grams ఈక్వల్ టు 1 kg. సో ఇక్కడ 3000 చేంజ్ ఉంది. సో 3 kg 850 grams. క్లియర్. సో ఇక్కడ 9000 ఉంది. సో 9 kg 5 grams. ఇక్కడ 8 kg 466 grams. 6 kg 745 grams. యాడ్ ద ఫాలోయింగ్ ఆఫ్టర్ కన్వర్షన్. సో కన్వర్షన్ చేసి యాడ్ చేయమన్నారు. సో 48 kg 460 grams, 43 kg 380 grams అరేంజ్ చేసుకొని యాడ్ చేయాలి. అండ్ హియర్ ఆల్సో సబ్స్ట్రాక్ట్, సేమ్ అరేంజ్ చేసుకొని కాలమ్స్ లాగా సబ్స్ట్రాక్ట్ చేయాలి. అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెయిట్ సేమ్ చెప్పాను కదా, ఆల్రెడీ వెయిట్ గురించే మాట్లాడుతున్నాం. సో అడిషన్ అయిపోయింది, సబ్స్ట్రాక్షన్ అయిపోయింది, దెన్ మల్టిప్లికేషన్. జస్ట్ డూ ద మల్టిప్లికేషన్. మొత్తం నెంబర్ రాసేసి వాట్ ఎవర్ ద డిజిట్ యూ జస్ట్ మల్టిప్లై విత్ దట్ డిజిట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ డివిజన్ ఆఫ్ వెయిట్. సో డివిజన్స్ కూడా ఆల్రెడీ డివిజన్ చాప్టర్ అయిపోయింది. సో డివిజన్స్లో ఇలా రాసుకొని డివిజన్ చేయండి. నియర్ బై నెంబర్ 7 7 49, 7 8 56. నెక్స్ట్ టేక్ నెక్స్ట్ నెంబర్ 3. 7 టేబుల్లో 3 రాదు. సో 7 0 0. జస్ట్ టేక్ నెక్స్ట్ నెంబర్ 6. 36. 7 5 35. అండ్ నెక్స్ట్ we have 1 and 4. Next number, take next number 4. 7 2 14. Okay. And next we have this multiplication division తోటి ఉంది ఎక్సర్సైజ్. జస్ట్ మల్టిప్లై చేయండి. హియర్ సమ్ word problems are there. The weight of a packet of biscuits is 48 kg 375 grams. Find the weight of 6 such packets. So 48 kg 375 grams. So find the weight of 6 such bags అంటే you have to multiply with 6. Okay, 6 5s are 30. ఇలా 6 5 జస్ట్ 6 తోటి మల్టిప్లై చేసేసి ఆన్సర్ వేసేయండి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీ, దట్ ఈస్ వాల్యూమ్. ద అమౌంట్ ఆఫ్ లిక్విడ్ లైక్ వాటర్, మిల్క్, ఆయిల్ అండ్ ఎక్సెట్రా దట్ ఏ కంటైనర్ క్యాన్ హోల్డ్ ఈజ్ నోన్ యాజ్ దేర్ కెపాసిటీ ఆర్ వాల్యూమ్. ఫస్ట్ క్లాస్ నుంచి ఇది డెఫినేషన్. So the capacity is measured in liters. Standard unit of capacity is liter. And 1 liter equals to 1000 milliliters. 1 liter equals to 1000 milliliter. The short form of liter is L. Milliliter is ml. And same we have some examples. Conversion of liters into milliliters. So 1 liter equal to 1000 milliliters. So convert చేయాలి into milliliters. సో లీటర్ 275 లీటర్స్ కాబట్టి సో మిల్లీలీటర్స్కి కావాలి అంటే 1000 తోటి మల్టిప్లై చేయాలి. యూ విల్ గెట్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ మిల్లీలీటర్ ఇంటూ లీటర్స్. సో లీటర్స్ అంటే ఇక్కడ 4000 ఉంది. సో 4000 అంటే 4 లీటర్స్. సో 4 లీటర్స్ 80 milliliters. అండ్ అడిషన్ ఆఫ్ కెపాసిటీ. సో సేమ్ బేసిక్ ఆపరేషన్స్ వస్తాయి. జస్ట్ అడిషన్ చేయండి సింపుల్గా. నెంబర్స్ ఉంటే ఓకే, లైక్ క్యారీ అడిషన్స్ అంటే క్యారీ అడిషన్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వితౌట్ అన్న కన్వర్షన్స్ జస్ట్ రైట్ డౌన్ అండ్ డూ ద కాలం లాగా రాసి కన్వర్షన్స్ చేసుకోండి. జస్ట్ అడిషన్ చేయండి. అండ్ నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ కెపాసిటీ, సేమ్ సబ్స్ట్రాక్షన్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సేమ్